Sadhu. And what are the costs of these exams? Question kuda I won't be sharing my scores. Remember, Geeta? I've done mock patients. She was my mock patient when I was studying for that exam. why do you love medicine so much? And it costs around $9,000. Sorry, $900. People in another country who come to the USA, what can they do? You have to give up a lot of your social life and family life. Elo Koteshwarlu అయిపోవచ్చు masters chesi. I'm like, oh, what is golden weekend? Do you get more days off? She's like, no, we get Saturday and Sunday off. So that's like your medal. Beauty with brains. ఈ క్వశ్చన్స్ నేను లాస్ట్ టైం సాధిక నా వ్లాగ్లో చూసినప్పుడు లైక్ దేర్ ఆర్ సో మెనీ ఆఫ్ యూ స్టూడెంట్స్ యుఎస్లో ఆర్ అమెరికా వచ్చి మెడికల్ స్కూల్ చేయడానికి బోల్డ్ అని క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఐ థాట్ దిస్ వీడియో సాధు ఆన్సర్ చేసే క్వశ్చన్స్ అని అలాంటి స్టూడెంట్స్ కోసం హెల్ప్ఫుల్ అవుతాయి అని అయితే అనుకుంటున్నాం. ముందు సాధు విల్ ఇంట్రడ్యూస్ హర్ సెల్ఫ్ అండ్ దెన్ చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. అందులో కొంచెం అంటే కొన్ని ఫిల్టర్ చేసి ఏదైతే సిమిలర్ క్వశ్చన్స్ ఉన్నాయో కంబైన్ చేసి 6 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేస్తుంది. ఈ 6 క్వశ్చన్స్ లో మీకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే షీ విల్ బి షేరింగ్. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇంట్రడ్యూసింగ్ సాధు. అండ్ మీరు నా వీడియోస్ ఇదివరకు చూడకపోతే సాధు గీతు ఆర్ మై పిన్నీస్ daughters. They are my cousins who have been in US since how many years, guys? 20 years? 15 yeah, to 20. We came in middle school. You came in middle school, I came in high school. Disclaimer. నేను చెప్పేవన్నీ based on the best of my knowledge and the best of my experience. Some of them might not be right. ఏవైనా కొన్ని కామెంట్స్లో లైక్ ఎవరికైనా ఎక్కువ తెలిసి ఉంటే వాళ్ళు they can even respond to certain questions that I couldn't answer that people sent. About your background. What did you do from high school? Or since like basically medical school journey ఏంటి? Okay. సో నేను యుఎస్కి వచ్చి నేను హై స్కూల్లో వచ్చాను ఇక్కడికి. సో నా స్కూలింగ్ అంతా ఇక్కడే అయిందనమాట. హై స్కూల్ కంప్లీట్ చేసిన తర్వాత యుఎస్లో యూ గో త్రూ అండర్ గ్రాడ్. సో ఆ ఫోర్ ఇయర్స్ నా అండర్ గ్రాడ్ అయిన తర్వాత ఐ అప్లై టు అ కరీబియన్ మెడికల్ స్కూల్. సో అది కొంచెం డిఫరెంట్ దెన్ యుఎస్ మెడికల్ స్కూల్స్. US మెడికల్ స్కూల్స్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. దేర్ ఇస్ ఆల్సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ US మెడికల్ స్కూల్స్. MD స్కూల్స్ అని మెడికల్ డాక్టర్ స్కూల్స్ ఉంటాయి. అండ్ దెన్ డాక్టర్ ఆఫ్ ఆస్టియోపాథిక్ అని DO స్కూల్స్ అని ఇంకో టైప్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి. సో యూ కెన్ అప్లై ఫర్ దాట్. But I did Caribbean Medical School, which is an MD school, but it's a US affiliated Caribbean medical school. The way the Caribbean schools work, you do 2 years of your basic sciences courses on the island. And then 2 years clinical rotations US లో చేస్తారు. 4 years of medical school అయిపోయిన తర్వాత సో I did ఐలాండ్కి వెళ్ళాను. 2 years అక్కడ చదివాను. తర్వాత 2 years US లో డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ క్లినికల్ రొటేషన్స్ చేశాను. అది అయిన తర్వాత ఐ అప్లైడ్ ఫర్ రెసిడెన్సీ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్కి ఎండ్లో, ఫోర్త్ ఇయర్ బిగినింగ్ అప్పుడు స్టార్ట్ చేస్తామన్నమాట రెసిడెన్సీ అప్లికేషన్స్. అప్లై చేసి ఐ గాట్ ఇన్ టు అ ఫ్యామిలీ మెడిసిన్ ప్రోగ్రామ్ which is a 3-year residency program. Residency అంటే ఇండియాలో లాగా MBBS ఉండదు. ఇక్కడ డైరెక్ట్ MD అని టైటిల్ ఇస్తారు. MBBS అనేది ఉండదు. సో MD is what you do in your residency. సో ఫ్యామిలీ మెడిసిన్ స్పెషల్టీ నాది. సో దాంట్లో నేను బోర్డ్ సర్టిఫైడ్ అనమాట. సో అది 3 years చేశాను. ఆ 3 years చేసిన తర్వాత I was still interested in doing more in the deliveries and prenatal care. So అప్పుడు నేను I applied for obstetrics fellowship. She loves babies. I do. So obstetrics fellowship అంటే 1 year family medicine తర్వాత 1 year programs, 2 year programs ఉంటాయి. It's actually very rare. You don't find them that often. There's only like 20 or 30 programs in the US. It's not a very commonly sought out field. It's different than OBGYN. So adi 1 year నేను అప్లై చేసి I did that and I'm towards the end of that right now. What's the next question? So the next question is, what exams are taken in order to obtain residency? What are the costs of these exams? All people, MBBS or MS? నువ్వు అందుకనే అది క్వశ్చన్ ఫార్మాట్లో రాలేదు, నా కోసం రాసుకున్నాను. Let me read the question. క్వశ్చన్ కూడా చదవకపోతే ఓకే, ఒకసారి నేను ఎడిట్ చేసి నీకు పెడతాను. అదే రిక్వైర్మెంట్ లేకుండా రోల్ తీసుకుంటే ఇలాగే ఉంటుంది.
Question number 2, take 2. Okay. What exams are taken in order to obtain residency? ఓకే సో చాలా మంది క్వశ్చన్స్ ఏం అడిగారంటే యుఎస్ఎంఎల్ఈ స్టెప్స్ ఎలా రాశారు, మీ స్కోర్స్ ఏంటి. ఐ వోంట్ బి షేరింగ్ మై స్కోర్స్ బట్ ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి అని. సో ఎనీబడి హూ కమ్స్ టు ద యుఎస్ హూ వాంట్స్ టు ప్రాక్టీస్ మెడిసిన్ హియర్ ఇన్ ద యుఎస్ హ్యాస్ టు టేక్ యుఎస్ఎంఎల్ఈ స్టెప్ ఎగ్జామ్స్. వేరే కంట్రీ నుంచి అక్కడ మెడికల్ స్కూల్ చేసి ఇక్కడికి వస్తే ఈసీఎఫ్ఎంజీ సర్టిఫికేషన్ అని చేయాలి ఫస్ట్. దట్ ఈస్ అ ప్రాసెస్ వేర్ యూ బేసిక్లీ సే దట్ నేను మెడికల్ స్కూల్ కంప్లీట్ చేశాను, ఎన్ని ఇయర్స్ చేశాను, ఎన్ని క్లినికల్ రొటేషన్స్ చేశాను అని ప్రూఫ్ లాగా ఉంటుంది ఆ సర్టిఫికెట్. సో అది చేయాలి. అది చేసిన తర్వాత యూ హ్యావ్ టు టేక్ 3 steps. బట్ లక్కీలీ ఇన్ వెరీ రీసెంట్ పాస్ట్ step 2లో there used to be 2 exams. Actually, there's 4 exams total originally. There was step 1, step 2 was one written, and then one was an actual in-person exam, and then there's step 3. But step 2 exams lo ippudu the in-person exam ni complete ga cancel chesaru because of COVID reasons. They've actually completely eliminated it because the way the exam was, it was called a clinical skills exam, and there used to be mock patients. Remember, Geeta? I've done mock patients. She was my mock patient when I was studying for that exam. So I gave her a book of how to be a patient, and she would read all the clinical sections. It's like, I have this problem and you have to act it out and then she will try to... And I have to get the answer, I have to get the history from her. I have to do an exam on her. So she was my mock patient. So our exam ni complete ga eliminate chesesaru because of COVID and costs and other reasons. So isari step 1, step 2, step 3 are the only things left, and they're all written exams. Step 1 is now a pass or fail exam. It's not a score anymore. They recently changed this in the last year. And it costs around $900. Cut. So step 1 costs around $900. When I was taking it, it might have changed, I'm not sure. So approximately $1,000 ankondi. Step 2 was somewhere in the range of $1,200. And then step 3 was around the same as well. All 3 of them are about 8 hours exams. 1 day, 8-hour exams. Step 2 emo, there's actually 2 parts of it. It's a 2-day exam. 1 day anni question answers untayi. The next day you have like this clinical scenario thing. So it's like a half-day thing. So it's a 1.5-day exam. So these are very, very long, intense, very right? intense, very tiring, mentally draining exams anamata. So they make it really hard. సో ఆ 3 ఎగ్జామ్స్ తీసుకుంటేనే కానీ ఇక్కడ యుఎస్లో రెసిడెన్సీకి అప్లై చేయడం ఇస్ unheard of. You have to take those exams. So you actually covered what are the costs of these exams. Yes. So we'll go to the 4th question. Yeah. Which is, what are different types of residencies and specializations? So questions ఎలా వచ్చినాయి అంటే first some of people were asking me, are you an OBGYN resident or family medicine తర్వాత OB చేశారని. I already answered that. I did family medicine first. I wanted to be able to do all of general medicine as well, so I was able to get that experience of treating all age groups in a clinic setting, which is one of the things I really like. And dan tarvata obstetrics training chesanu. OBGYN residency anedi, it's a little harder to get into. It's definitely more competitive. It's 4 years of very, very tough work, and it's also very surgery focused than outpatient focused. And in terms of what other specializations are out there, there is there's multiple. There is pediatrics. Chala mandi internal medicine chestaru because after you do internal medicine you can go into cardiology, endocrinology, gastroenterology, nephrology. Specializations anni internal medicine chesin tarvata untundi. అండ్ అన్నిటికి సేమ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పడుతుందా ఫెలోషిప్ కి? డిఫరెంట్ ఇయర్స్. Different years. OBGYN residency is 4 years. Surgery residency is 5 years. దాంట్లో మళ్ళీ స్పెషలైజేషన్ ఏమైనా చేయాలంటే then it's extra years అన్నమాట. Dermatology is very, very hard to get into, but it's usually a 3 to 4 year residency depending on where you are. డర్మటాలజీ ఇస్ సో ఫేమస్ ఇన్ యుఎస్. It's very అపాయింట్మెంటే దొరకదు. ఒక్కసారి ఎందుకో వెళ్దాం అనుకున్నాను, మంత్స్ తర్వాత ఇచ్చారు. Yeah. It's for them to take new patient intake, it takes forever. Psychiatry is 3 years. So those are the general basic ones on Matas. Oh, sorry, psychiatry is 4 years.
and then you can do a lot of అంటే వేరే specializations. even స్పెషలైజేషన్స్ గురించి మాట్లాడకూడదు, మనకు తెలుసు అని చెప్పాలి. Exactly. So the next question is, how expensive is medicine in the US? Very So- expensive. Everything is expensive. Until Any like education is expensive. If yeah, you don't get education is scholarship- expensive. Yeah. చాలా మంది just I federal will loans have apply her also చేస్తారు. to tell her expense masters after she finishes. It's because not ma- as bad comparatively. Yeah, Caribbean medical schools are very, very expensive. US medical schools average is about 50 to anywhere between state schools, I think, 40K to all the way to 70K per year. తర్వాత క్లినికల్ రొటేషన్స్కి మళ్ళీ వేరియింగ్ కాస్ట్స్ ఉంటాయి. యుఎస్ స్టేట్ మెడికల్ స్కూల్ దోస్ ఆర్ లిటిల్ లెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కాస్ట్ ఇన్ స్టేట్ ఉంటే. బట్ కరీబియన్ స్కూల్స్ వర్ మోర్ ఎక్స్పెన్సివ్. దే చార్జ్డ్ పర్ సెమెస్టర్ అండ్ ఇట్ వాస్ 18K per semester. ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి? 10 total. What? క్లినికల్ రొటేషన్స్ 2 సెమిస్టర్స్ లాగా కాకుండా ప్రతి 6 months or 12 months blocks కి చార్జ్ చేసేవారు. సో టోటల్ 10 సెమిస్టర్స్ అంటున్నాను. Per total year in the కాదు. 4 year. In the 4 4 years. years. 4 years. 4 years. Each 10 semester ki 18K. Yeah, Mhm. yeah. Approximately. Okay. It was more than that for some of the Did you classes. say Caribbeans is more than US medical Yes. schools? So we are at a disadvantage because of our visa, basically. Yeah, so people So who because of don't have a visa- visa issue, like who have visa issues or anything like that, they opt to go to Caribbean school. But actually, like for non-US residents, the medical schools have like 2 or 3 seats per year. Just very Yeah. competitive. So Very why did you competitive. go to Caribbean? Because of visa issue? The It's reason just we went to super hard to Caribbean get is in. number Why? one, we didn't have green card, right? So it is So visa. it is visa because first of all competitive. For even US లో ఉన్న citizens కి competitive. సో మీకు Medical schools. సీట్లు రావు, కష్టం అవుతుంది కాబట్టి కరేబియన్ ఎంచుకున్నాం. Exactly. ఓకే Yeah. So it's more visa issue. సో గీతు, నీ మాస్టర్స్ ఎడ్యుకేషన్ ఎంత ప్రైస్ అయింది? I actually don't know. Don't remember? When I first came, it was out of state. Per semester was like $6,000 was the fees per semester master లో. తర్వాత నేను జాయిన్ అవ్వగానే రీసెర్చ్ అసిస్టెంట్షిప్ వచ్చింది. ఐ వాంటెడ్ టు కవర్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ మాస్టర్స్, బట్ మీకు వీసా లేదు. ఇఫ్ యు ఆర్ అవుట్ ఆఫ్ స్టేట్ 10 ఏళ్ళ బ్యాక్ ఇట్ వాస్ $6,000 per semester. ఈచ్ కోర్స్కి 3,000 అయ్యేది. So the question is, what kind of jobs for physicians who studied at medical school in another country who come to the USA, what can they do? So adoka viewer adigaru. Naku, I can't say directly because I don't know, I'm not in the same situation. Kani based on what other people have done in the past, kontamandi research join ayyaru, research labs lo chestaru, they went that route. Some people do completely something different. I've known some people who've switched careers completely. IT join ayi courses తీసుకుని they've entered the IT world. That's So India నుంచి అక్కడ మెడిసిన్ చదివి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా you have to take your step exams and you have to you have to get into a residency, which is very hard for international people అన్నమాట. International people కే residency spots చాలా కొన్ని బాగా రూరల్ ఏరియాస్లో ఎక్కువ వాళ్ళు అప్లై చేయలేని ఏరియాస్లో ఉంటాయి ఆప్షన్స్. And in general, higher specializations like OBGYN or surgery and those kinds of things are harder to get into. They choose American medical graduates more than international graduates. Okay. What is the scope for herbal medicine and homeopathic medicine? Yeah, a lot of questions on this. A lot of questions on that. I know that the industry here is growing for homeopathic medicine and other herbal remedies, but I have no idea how to even counsel about that because I don't know. How long does it take to establish themselves as a specialized doctor? So it's like undergrad 4 years, and then med school, 4 which years. is 4 years, Mm-hmm. and then residency is dependent on how 3 many, to 4 years to 5 years. depending on the 3 to 5 years. specialization. And then if you want to specialize even more, Which is fellowship called can fellowship. be Can be 1 or- anywhere from 1 year to 4 years. There's So 4 plus 4 plus 3 plus 2 maybe yeah. is how much? I don't know. I didn't calculate. I'm bad at math. 4 plus 13 Oh my years. God. After high school. ఈలోపు కోటేశ్వరులు అయిపోవచ్చు మాస్టర్స్ చేసి. So think about it. Bad advice. Do what you love.
But that's the important thing, right? Yeah. You should only go into medicine. If you really are passionate about, like she loved, kada? Yeah, She was I really love At 13 medicine, years. but it is very, very tiring, very, very grueling. You have to give up a lot of your social life and family life to be able to do medicine. So only do it if you're really, really, truly passionate about it and you are willing to make sacrifices for it. Any difference between who does MD in OBGY and fellowship in OBGY? అని అడుగుతున్నారు. Any papers, another thing, what papers you need to take to get into OBGY Oh, okay, department? Lot so- were asking on, did you do this? Did you write papers? అది ఆ క్వశ్చన్ ఒకటే answer Okay. So the question was, did you have any publications, basically? Publications, So, medical school lo chadivetappudu, in order to boost your resume when you're applying for residency, a lot of people do publications. I did not. I was not into research. So నేనేమి అలా publications చేయలేదు. But యూజువల్లీ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ అబ్జర్వర్షిప్స్ చేస్తారు. దే డూ స్టెప్స్ తీసుకునేటప్పుడు ఆర్ బిఫోర్ దే అప్లై ఫర్ రెసిడెన్సీ హియర్ ఆఫ్టర్ దేవ్ స్టడీడ్ మెడిసిన్ ఇన్ ఇండియా ఆర్ ఎంబీబీఎస్ అయ్యి వచ్చిన వాళ్ళు ఇక్కడ దే ఫైండ్ రీసెర్చ్ పర్సన్ లైక్ అ మెంటర్ ఆర్ సంబడి అండ్ దే డూ సమ్ రీసెర్చ్ అండ్ దే పబ్లిష్ డేటా అనమాట. దట్ రియలీ ఇస్ హెల్ప్ఫుల్ టు బూస్ట్ యువర్ రెజ్యూమే సో దట్ రెసిడెన్సీకి జాయిన్ అవడానికి ఇట్ విల్ హెల్ప్ యూ. And yes, you need letters of recommendation from OBGYN departments. Naku medical school lo when we do our rotations, OBGYN rotation అనేది కూడా ఒకటి ఉంటుంది. సో దాంట్లో నేను the people that I worked under, my attendings, వాళ్ళ చేత నేను letter of recommendation రాయించుకున్నాను అనమాట. So you definitely need that. ఇది కాకుండా మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ పుట్ దెమ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఒకవేళ తనకు ఆన్సర్ తెలిస్తే నేను I'm going to ask her and I'm going to reply to all your comments. Now let's end it with how crazy can life sometimes be in medicine. If she can share any 1 or 2 examples. If I were to calculate the number of hours I worked per week, ఎన్ని hours ఉంటాయి? 40. మాకు వర్క్ అవర్స్ కాదు, పర్ వీక్ 7 days కి 7 times 24 is how much? Oh, wow. 168 అనుకో. Okay, 168 hours. I work 100 hours easily per week. Yeah, per week 100 hours I work easily. That is fellowships 1 year. And మాకు వీకెండ్ కూడా వెకేషన్ ఉంటుంది, 15 days vacations for the entire year. But the way our week is, you work every other weekend anamata. So weekend 2 days off anedi every weekend radu. Every other weekend achedi. Oh, what is So it? you're working continuously for 12 days before you get 2 days off, and then 12 days before you get 2 days off. I'm like, oh, what is golden weekend? Do you get more days off? She's like, no, we get Saturday and Sunday off. That's the normal weekend in USA. Is our golden weekend. Yeah. She's such a high discipline, and her timetable okalaga Yeah. you planned, right? But The whole medical I is mean, like the career the way she's- planning is different, but I feel like in the last year, the amount of hours of work and the tiredness, the fatigue has built up so much. I'm not as disciplined as I used to be. Remember, నాకు ఎప్పుడో calendar ఉండేది, stickers ఉండేది, stickers colours ఉండేది. ఉండేవి. She should have ఈ year నేను ఇయర్ క్యాలెండర్ కూడా స్టార్ట్ చేయలేదు తెలుసా. అది She ఇంకా doesn't ఇంట్లో even అక్కడ have time పడింది. to రాయడానికి కూడా write in time the లేదు. calendar. and she gets stress pimples, all of Okay, that అది నువ్వు happens. మాత్రం పెట్టలేవు. You ఎందుకు? cannot put that. చూపిస్తావా stress pimples? Don't show my stress ఎంత pimples. క్యూట్ ఉంది చూడండి. Does it even matter? No, don't show me stress pimples. But yeah, they got getting. That is pretty your bad. hard work, Sadhu. Thanks. So that's like your medal. In spite of, you still love it. And why? Why do you love medicine so much? What's your zeal? Why are you so passionate about medicine? Okay, so for like every patient that comes into my clinic, Rosanta, no matter how busy it is, maybe I'm not able to get somewhere with certain patients. Out of 10 patients I see in a day, I feel like there's at least one of them that has changed their habits because of something that I said that day to them. And I think helping somebody with their health over the 15 minutes that I get with a patient, I think is a great thing. And that gives me joy. And that's why I keep doing this. And I love catching babies.
She loves babies. Guys, I hope this small session was helpful for all of those girls who want to do medicine, and even moms were asking wala pillal kosam. Yeah. Lot of questions came from moms. So yeah, I hope this was helpful. Any questions, put them in the comment section below. I hope you enjoyed this video, which has both beauty and brains, because it has got silver hand. So that's the thumbnail I'm going to give, beauty with brains. Bye. Thank you for watching.